మధ్యలో కొంచెం ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా దీనికోసమే. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జోష్ వచ్చింది. ఎందుకు 2 ఇయర్స్ బ్రేక్? యూట్యూబ్ అవన్నీ ఆపేసి ఇది ఓటీటీ రిలీజ్కి తీసుకొని వెళ్దాం అని చెప్పి అన్నీ ఆపేసి వెయిట్ చేసా. మూవీస్ వస్తే చేసా మధ్యలో. కానీ ఇంకా యూట్యూబ్కి చాలా దూరం అయ్యా యాక్చువల్లీ. అవును. అప్పట్లో యూట్యూబ్లో బాగా నువ్వు కనిపించేదానివి. షార్ట్స్లోని, యూట్యూబ్ షార్ట్స్లోని, ఇన్స్టాగ్రామ్లోని మొత్తం. అంటే జనాలందరికీ యూట్యూబ్ అంటే ఏంటో, సిరీస్లు అంటే ఏంటో తెలుస్తున్న టైంలో దివ్యశ్రీ బాగా అందరికీ ఆడియన్స్లోకి వెళ్ళింది. అవును. సడన్గా మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు ఎందుకు జరిగింది అలాగా? అదే యూట్యూబ్ నుంచి అంత చేసిన తర్వాత ఈ మూవీ అనుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వైఫ్ ఆఫ్ యూట్యూబ్ కనే అనుకున్నాం, ఒక వెబ్ సిరీస్ లాగా. బట్ క్వాలిటీ అదంతా బాగా వచ్చేసరికి ఓకే ఇది ఓటీటీకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అండ్ దెన్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే ఈ మూవీ చూసిన వాళ్ళు, యూట్యూబ్ ఆపేస్తే ఓటీటీకి ఫాస్ట్గా సేల్ అవుద్ది, యూట్యూబ్ ఫేస్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు ఏదో చెప్పారు. సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడికి అది ఆపేసి దీనికోసం వెయిట్ చేసి మధ్యలో ఏం చేయాలో తెలియక ఇన్స్టా ప్రమోషన్స్, బ్రాండ్స్ ప్రమోషన్ అవన్నీ చూసుకున్నాను.